చెప్పలేమప్పా. ఆయన పొద్దున్నే పోతాడంటే మళ్ళీ ఆయన భార్య పోతాడంటే సాయంత్రం ఆయన పోతాడు. ఏంటికి రేలో నువ్వేదో చాలా పెద్ద అనుకుంటున్నావురా. నాకు తెలిసి నీకంతా నువ్వు లండన్లో చదువుకొని చదువు పంపిస్తే మీ నాయన క్లబ్లో వెయిటర్, నువ్వు వెయిటర్ పని చేసినావు, మిన్నీ కూపర్ కొంటావు నువ్వు. అంత శక్తి లేదు రోయ్, కార్లు నీ అంత శక్తి లేదు. అక్కడ ఫామ్ హౌస్ కట్టుకుంటుండే ఏద్రా నీది పెద్ద జోరు. మా ఊరికి వచ్చి ఏదో మాట్లాడతావు, అందరిని బెదిరిస్తా అనుకుంటావా? మీ ఇంటికాడికి వస్తే ధర్మవరం ఆడేస్తా స్పీచ్. తగ్గురా తగ్గు, ఇంకా ఏదో లైఫ్ ఉంది నీకు, తగ్గురా. నీ కత్త, నీ టోపన్, మా హెయిర్ స్టైలు, ఆ బూట్లు, టీ షర్టు బాగానే కదా. గుడ్ మార్నింగ్ ఏంటిరా గుడ్ మార్నింగ్ చొక్కరాగా. ఇంకా మీ నాయన అంటే నాకు ఆడాడు ఉంది ప్రేమ. నోరు పోసుకో, ఒప్పుడు వచ్చి మాట్లాడతా, అడుగు వచ్చి మాట్లాడతా. ఏం బిక్తారా? ధర్మవరం వచ్చి బిక్తావా? వస్తా మీ ఇంటి పక్కన స్పీక్ పెట్టకపోతే అడుగురా. ఏంద్రా నీ స్టైలు, నీ కథ గుడ్ మార్నింగ్ అంటే అప్పుడు నువ్వే చేసిందే. అందుకే నేను తాడిపతిలో మళ్ళీ గెలిపించింది సంవత్సరానికే. గుడ్ మార్నింగ్ పోయేది ఏం చెప్తాను? కమిషన్ మిల్సిపోయి ఎమ్మడి ఏం చేస్తాను? దానికి నోటీసి, దీనికి నోటీసి. పాపం నువ్వు అంటే మినీ కూపర్ కాదు, మినీ కూపర్ టైర్లు వేసే శక్తి లేదు నీకు. ధర్మవరం ప్రజలురా ఇష్టం వచ్చిన మాట్లాడతావా? మీటింగ్ పెట్టి ఏమో అప్పుడు ఏమలేవు, అన్నానికి రాలేరు. నీ వాళ్ళు తోలకొస్తే వచ్చినారు పాపమ్మా. రాకపోతే ఏం చేస్తావు నువ్వు? అది కట్, ఇది కట్, ఇది కట్, ఇది కట్. మూసుకోరు వచ్చేపా, ఏదో సంపాదించు. అప్పుడు ఓడిపోతాను 5 ఏళ్ళు ఊరిచ్చువి. మీ నాయన పాపం ఓడిపోతాను, మీ నాయన వెళ్ళిపోయా. రేపు మీ చిన్నాయన అంతే, నువ్వు అంతే. ఉంటావు నువ్వు ధైర్యంగా చెప్పురా. రేపు ఓడిపోతే నువ్వు ఉంటావా? ఉండవురా, తగ్గించుకరా. నీ స్టైల్ చూడలేక చచ్చిపోతాను. గుర్రాల ఏపీ రైడింగ్ క్లబ్లో నేను మెంబర్ రా. మీసాలు కనుగోలు బాపరాజు నాడు అడుగు. నేను జాకిరే రే, ఏదో కొత్త స్టైల్ వీడిది. పాపం ఒక టీ షర్ట్ వేసుకుంటే చచ్చిపోతానుంటావా? ఏం ఇష్టమంటే మాట్లాడతావా? ఆ నా కొడుకులు ఈ నా కొడుకులు అంటావు ఓటర్లనే. వాళ్ళు లేకపోతే నువ్వే ఆడున్నావురా. అబ్బా వీడు వీళ్ళ చిన్నాయన నేను నీకు చెప్పాలని చెప్తా. సిగ్గులే సంవత్సరం చెట్లకే ఎట్లా తీసుకుంటుర్రా? ఇదిగోరా నీ ఇదిగో ఏమే నీతి పెట్టాలని నీది పెడతా. భూములు కూడా తెచ్చిన లాస్ట్కు సెంటు భూమి కూడా వదలేదు. అర్ధ సెంటు క్లెయిమ్ చేసినారు. ఒక సినాక అయింది ఢిల్లీలో. నువ్వు మీ చిన్న దీని మీద జవాబు చెప్పాల్సిందే. ఏమనుకుంటాను? కారుకుంటూ కూర్చోవా, పప్పు ఉరుకుని ఆడికి వచ్చాయి. మరి గూలేక కాదరా నువ్వు. వెయిటర్ గాడి లండన్లో వెయిటరు. నువ్వు లండన్ వెయిటర్. క్లబ్లో వాళ్ళు తాగిన గ్లాసులు కప్పులు ఎత్తి నోడి నువ్వు మాట్లాడితేట్రా? ఇది ముందు దీనికి జవాబు చెప్పండి. రేపు ఖచ్చితంగా మీ తోటల కాడికి పోతానా? దమ్ముంటే ఆపుకోండి రా, దమ్ముంటే ఆపుకోండి. సిగ్గులే. నిన్న ఏ దాంట్లోనో ఇంటర్వ్యూ చెప్తూ వీడు అదొక అంశం, ప్రభాకర్ రెడ్డి గారు తాడిపత్రి వాడు ఏదో నానా కూతురు కూర్చున్నాడు. గాడి నా కొడుకు నేనేందో చేస్తానని. వీడు లండన్లో నేను చేస్తాంటే వాడు వచ్చి చూసినాడు. ఏరి నా కొడుకు, వాని కొడుకు కూడా చదువుతున్నాడు. ప్రభాకర్ రెడ్డి గారి కొడుకు లండన్లోనే అస్మిత్ గారు చదివినాడు. లండన్లో కాదు, వాడు వేల్స్లోనే ఆడ చదివినాడు. వాడేమన్నా ముసలి ఆంటీలకు లేకుంటే రాని వాళ్ళకు మసాజ్ చేస్తా కూర్చున్నాడు అన్నాడు గాడిది కొడుకు. సో నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే చెప్పిరిగేదట్లు కొడతారు ఎవడైనా కానీ. వాడు మామూలు మహబూబ్ నగర్లో దొంగతనాలు చేసుకునే నా కొడుకులు వీళ్ళు తాడిపత్రికి వచ్చినారు. ఇంకా సిగ్గు సరే రాలే ఓడిపోయినా కానీ. ఇంకా కుంటుతా రోడ్లెంబడి ఆ గడ్డాలు పెట్టుకొని ఏడుస్తా. లోకేష్ గారి కోసం ఏడుస్తానంటే నీ బతికేంద్రా, నువ్వేంద్రా, నువ్వు నన్ను చెప్పేదింద్రా? నువ్వు చూసినావా? చెప్తూ కొట్టేవాళ్ళు లేకుండా. నీ కొడుకు కూడా యూకేలోనే ఉన్నాడు. వాడంతా అక్కడ రాణులకు మసాజులు బెడ్షీట్లు మాడుస్తూ ఉండేవాడారా? సిగ్గు లేకుంటే
ఎవడైనా కానీ డిగ్నిటీ ఆఫ్ లేబర్, ఎవడైనా కానీ పని చేసేవాడిని అంత చులకన చేసే పద్ధతిలో మాట్లాడుతున్నావా? నేను పోయినది చదువుకోవడానికి. ఒకవేళ నాకు వీలైతే ఇది ఉంటుంది, లేకుంటే ఉంటుంది. అసలు లేని దాన్ని ఈడెనకలో కూర్చొని చూసినోలాగా బార్లో పని చేస్తాను. నువ్వేం చేస్తాడు? బాత్రూంలో మాపు కొడతాడా నువ్వు నీ కొడుకు ఇద్దరు కలిసి? మామూలుగా దొంగ పనులు చేసుకొని దొంగ ఇన్సూరెన్స్లు, సీఏలు, మీ బతుకులు మొన్నటి వరకు మీరు ఏదో పెద్దగా అనుకునేవాళ్ళు. ఇప్పుడు మీ బతుకులన్నీ తెలిసిపోయినాయి, అందరికీ మీ బతుకులు తెలిసిపోయినాయి. కాబట్టి మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. నేను ఎట్లా ఏ కూపర్లో తిరుగుతేనేమిట్రా, ఏ కటింగ్ కొట్టించుకుంటేంద్రా? నీ బతుకులు కంటే నువ్వు చక్కగా నడిచేది నేర్చుకోరా, బాడుకోనాయలా. నువ్వు ముందు చక్కగా నడిచేది నేర్చుకో. మా వాళ్ళు చెప్పినారు ఎందుకు లేనా మన గురించి అని. మీరు ఒకసారి పప్పూరుకు వచ్చి మాట్లాడడానికి ఏడిసి వస్తాను. ఇంక 2-3 సార్లు వచ్చినాను అనుకో, నేను తాడిపత్రికి రక్తం కక్కొని వచ్చావు గాడిద కొడక. ఎవడైనా గాని, ఎవడు ఏ పని చేస్తున్నా డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుంది. ఈరోజు చాలా మంది విదేశాలకు వెళ్లిన వాళ్ళు, మన పిల్లలు కావచ్చు, ఇంకోరు పిల్లలు కావచ్చు, అక్కడ చదువుకుంటూ పని చేస్తూ ఉంటారు. నీలాగా దొంగ పనులు అమ్ముకొని లెక్క వచ్చిన వాళ్ళతో ఉండరు కదా. ప్రతి ఒక్కరిని నీ నోటికి వచ్చినట్టు ఎంత రారా ధర్మవరంకి వస్తానన్నావు కదా, రా. మళ్ళీ ఎనికి పోతావేమో చూస్తా. ధర్మవరంకి వస్తావేమో రా, వచ్చి ఎనికి ఎట్లా పోతావో చూస్తా. మామూలుగా 1 కిలోమీటర్ నడచలేవు సరిగ్గా ప్రాపర్ గా. వాడు తోడు పెట్టుకొని నడచల్లా. ముసలి నా కొడుక, నీకు మళ్ళీ మాట్లాడతావు, చెప్తావు కొట్టేవాళ్ళు లేక. ఇంకోసారి ఇట్లాంటి కుత్తలే కూర్చున్నావు అనుకో, నీకు మళ్ళీ ఇంక ఏడగన పని వచ్చి నేను వచ్చి మెడతో కొట్టాల్సి వస్తుంది. కేతిరెడ్డి అనే పేరు ఎత్తకోకుండా బతకలేదు నీవు. ఇంతకుముందు వరకు ఏదో పెద్ద పుడింగిగా చెప్పుకుంటా పోతా అంటివి. ఏమైంది ఇప్పుడు నీ పుడింగితనం? ఏమేది వస్తాను? కేతిరెడ్డి అనేవాడు పొద్దున్న లేచిన నుంచి జనాలు తిరుగుతున్నాడు. నువ్వు ఓడిపోయిన తర్వాత జనాల దగ్గరకు వచ్చి నువ్వేందో పొడుస్తావు అని చెప్పి మొత్తుకుంటాను. ఇంతవరకు ఎప్పుడైనా జనాల దగ్గర పోయినావా? నీకు మున్సిపల్ ఎలక్షన్స్ లో నువ్వు గెలవలేవని ఏడుస్తా తిరిగినావు. తాడిపత్రిని కాపాడండి, తాడిపత్రికి సగం సంకనా ఇచ్చింది నువ్వు కదా. ఏటరా నువ్వు వసూలు చేయింది? ఎక్కడ ఏ దాంట్లో నువ్వు వసూలు చేయకోకుండా బతికినది కొడక. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పుణ్యమా అని నేను తాడిపత్రి నుంచి రాజకీయాలు వదిలిపెట్టి ధర్మవరంలో వచ్చినాను. ఆ రోజు ఆడనే ఉన్నింటే నీది ఇంతవరకు ఉండేదే కాదు చాప్టర్. నీకు ఇంతవరకు ఉండేదే కాదు చాప్టర్. మళ్ళీ భవిష్యత్తులో అయినా సరే నువ్వు నీ కొడుకు మఠసంగా బతకాలనుకున్నా, మఠసంగా చేసుకోవాల రాజకీయాలు అంటే నోరు అదుపులో పెట్టుకో. నువ్వు చెప్పే కూతలకు, నువ్వు చేసే దాంట్లకు ఎవడు ఉండడు. లోపల నా కొడుకు నువ్వు ఎప్పుడు చూసినావురా? నువ్వు నేనేం చేస్తున్నాను ఇదే చెప్తా కొట్టేవాళ్ళు లేక. 100,000 మంది ఉంటారు చదువుకునే వాళ్ళు ఉంటారంటే నీలాగా దొంగలారీలు చేసుకునేవాడే మనగాడా, లేకుంటే ఫ్రాడ్ ఇన్సూరెన్సులు చేసుకుని ఊర్లో వాళ్ళని కొట్టేసిన వాడే లీడర్ అవుతాడరా? దేశంలో ఇన్నేళ్ళు వస్తానే, ముడి కిందకి ఇన్నేళ్ళు వస్తానే మాట్లాడే పద్ధతి తెలుదు, సిగ్గు శరంలే. ఈరోజు జనాలు గుర్తుకొచ్చినారా నీకు? ఈరోజు తాడిపత్రి సేవ్ చేస్తామని గుర్తుకొచ్చిందా? ఇంతవరకు ఇన్నేళ్ళు అయితే అందరూ మీరు మీ కుటుంబంలో మీ కొంపలో పబ్లిక్ రెమ్యూనరేటివ్స్ గా ఉంది. ధర్మవరం మున్సిపాలిటీకి నీళ్ళు ఇచ్చినారా ఇంతవరకు? ఏ ఊర్లకి ఏం మేలు చేసినారా మీరు? ఆడున్న సిమెంట్ ఫ్యాక్టరీల దగ్గర, గ్రానైట్ ఫ్యాక్టరీల దగ్గర, చికెన్ అంగల దగ్గర కూడా దోచుకున్న నా కొడుకులు. మీరేంటారు నాకు చెప్పేది? మీరు నా కాలు కోటికి సరిపోదు. మీరు మీ బతుకులు దరిద్ర నా కొడుకులు కూతలు పూసుకుంటా దరిద్ర మీరు జిల్లా కొట్టిన పీడలరా మీరంతా. చెప్తా కూడా సిగ్గులేని బతుకులు. ఎట్లా తెచ్చినారా? 30 ఏళ్లుగా తెలుగుదేశం వాళ్ళందరినీ చంపుకుంటా ఎదిగిన మీరు మళ్ళీ అదే పార్టీలో చేరి మళ్ళీ చంద్రబాబుకు, లోకేష్ గారిని కూడా ఊడిగం చేసే పరిస్థితికి. నా కొడుకులు అంటే తిక్కన వాళ్ళకి తెలియదు అనుకోవచ్చు. మీకు సిగ్గు శరం లేదురా? ఇంతకుముందు ఇట్లే కూతలు కూర్చున్నావు సాక్షి ఆఫీస్ ముందర కూర్చొని రాజశేఖర రెడ్డి ఫ్యామిలీని వీళ్ళని అందరినీ తిడతా. ఏమైంది నీ బతుకు? మా జోలికి వచ్చినా కూడా నీ బతుకు అంతే.